ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కేసీఆర్ కు ఊహించని అదృష్టం, కంగారు పడుతున్నటువంటి సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వివరాలు ఏంటనే మన వీడియో రూపంలో తెలుస్తున్నాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. అయితే 10 సంవత్సరాల అధికారం కోల్పోవడంతో గులాబీ పార్టీని కనుకరించే వారికి కనిపించడం లేదు. ఇక అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో 0 స్థానాలు గులాబీ పార్టీ పడిపోవడం కేసీఆర్ కు మరో ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఇక ఇటు 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువ కప్పుకొని కేసీఆర్ కు మరో షాక్ ఇచ్చారు. కవిత కేసు, నేతలు జంపింగ్ ఇలా వరుసగా గులాబీ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీకి ఒక అదిరిపోయే శుభవార్త సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే గులాబీ పార్టీ కోసం సునీల్ కొనుగోలు అనగా కాంగ్రెస్ సంబంధించిన కీలక నేత కొనుగోలు పని చేయబోతున్నారని సమాచారం అందుతుంది. కర్ణాటకలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సునీల్ కొనుగోలు పాత్ర కీలకమైంది. ఆయన లేకపోతే 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా ఓడిపోయేదని కూడా అందరూ చెప్తూ ఉంటారు. అయితే అలాంటి సునీల్ కొనుగోలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. కేసీఆర్ కోసం పనిచేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. దీనికోసం గులాబీ పార్టీ నుంచి భారీగానే డబ్బులు తీసుకుంటున్నారంట కొనుగోలు సునీల్. అయితే లేటెస్ట్ గా గులాబీ పార్టీ పైన కీలక పోస్ట్ పెట్టారు సునీల్ కొనుగోలు. కేసీఆర్ అలాగే కేటీఆర్ ను పరోక్షంగా పొగుడుతూ ఈ పోస్ట్ అయితే ఉంది. హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి పేర్కొన్నారు సునీల్ కొనుగోలు. దీంతో కొన్ని కాలనీలు మునిగిపోతున్నాయని చెప్పేసి తెలిపారు. అయితే హైదరాబాద్ లో కాలనీలో మునిగిపోతే కేటీఆర్ మరియు కేసీఆర్ ను తిడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. అయితే అదే సమయంలో హైదరాబాద్ గురించి ఎవరైనా మంచిగా చెప్పుకుంటే చంద్రబాబు వల్ల హైదరాబాద్ డెవలప్ అయిందని కొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఆయన పరోక్షంగా చురకలంటించారు. అయితే సునీల్ కొనుగోలు చేసిన ఈ పోస్టులో గులాబీ పార్టీకి ఆయన దగ్గరవుతారని కొంతమంది అంటున్నారు. మొత్తం మీద అయితే ఇదే జరిగితే ఇక ఊహించని విధంగా, ఎందుకంటే అధికారం తీసుకురావడానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి మాత్రం సునీల్ కొనుగోలు కాబట్టి అందరికీ తెలిసిన విషయం. మరి కేసీఆర్ వైపు నిలబడితే మాత్రం ఇక కంగారు పడాల్సిన అంశమే. మొత్తానికైతే మరి సీఎం రేవంత్ రెడ్డి ఏ రకంగా రియాక్ట్ అవుతారో దీనిపైన ఇంకా సోషల్ మీడియా